సిద్దిపేట జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరిస్తూ ఉండగా 13 మందికి కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల లింగప్రసాద్ అనే యువకుడు మృతి చెందగా వడ్డే కరుణాకర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజీ యొక్క జబ్బాపూర్లో మాత్రము విద్యుత్ షాక్ తో మన ఒకరు చనిపోయారు. మిగతా 5గురికి మాత్రం తీవ్ర గాయాలయ్యి అందులో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉంటే గజ్వేల్ ప్రథమ శిక్షణ నిర్వహించిన తర్వాత హైదరాబాద్ కు మాత్రం రిఫర్ చేయడం జరిగింది. దీంతో పాటు మరొక 4-5 పరిస్థితి అంటే ఇక్కడ విద్యుత్ షాక్ రాగానే మిగతా పడిపోవడము, ఆ తర్వాత ఒకరు ప్రాణం కోల్పోవడము, ఆ గ్రామంలో మాత్రం విషాదచారాలు ముక్కుని చెప్పవచ్చు. ఇక మిగతా వారికి మాత్రం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరిద్దరిని మాత్రం ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రం ప్రథమ చికిత్స అందిస్తారని చెప్పవచ్చు. మిగతా వారికి ప్రాణాపాయం ఏమి లేదు, కానీ ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇతన్ని హైదరాబాద్ తీసుకుపోతున్నారు కనుక అతనికి ఒకటి రోజు లేదా ఈ రోజు రేపు అంటే పూర్తిగా శిక్షణ అందించిన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. నిజంగా ఇక్కడ మనం చూస్తే విషాదచారాలు అలుముకున్నాయి. అక్కడ వాళ్ళు చూడకపోవడం, ఆ తర్వాత విద్యుత్ షాక్ తగలడంతో ఒకరికి ప్రాణాలు కోల్పోయారని చెప్పవచ్చు. దీంతో పాటు అక్కడ ఆ మిగతా వారు ఎవరైతే ఉన్నారో అంత భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ నుంచి చెల్లె పడిపోవడంతో కొన్ని ప్రాణం తప్పినట్టు తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.